తెలంగాణలో బానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎండలు మండిపోవడం ఖాయం. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్లగొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో బానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎండలు మండిపోవడం ఖాయం. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్లగొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాలులతో కూడినటువంటి ఎండలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉదయం 11 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మధ్య వస్తున్నటువంటి వడగాల కారణంగా ఈ రోజు జగిత్యాలలో ఒక 12 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినటువంటి విషయం అధికారుల దృష్టికి వచ్చింది. పెద్ద ఎత్తున వడగాళ్లు వీస్తుండడంతో పాటు ఏకంగా ఉష్ణోగ్రతలు గత 2-3 రోజుల్లోనే 5 నుండి 6 డిగ్రీలు పెరిగాయి. అంటే 40 డిగ్రీస్ దాటి వెళ్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి లాంటి ప్రాంతంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఎండల కారణంగా పెద్ద ఎత్తున మరణాలు కూడా చోటు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, అలాగే వృద్ధులు ఉన్నటువంటి కుటుంబాలు ఈ పగటిపూట ప్రయాణాలు చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ తో పాటు నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఈ పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ప్రజలు కూడా వీలైనంత వరకు ఎండల నుండి ఉపశమనం పొందే ప్రయత్నాలు చేయాలని, ఒకవేళ వడదెబ్బ లాంటివి తగిలినట్టయితే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని వారు కోరుతున్నారు. ప్రజలు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలని వారు చెప్తున్నారు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఫణిరాజ్.
తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలలు ఎండలు మండిపోవడం ఖాయం. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. తెలుగు రాష్ట్రాల్లో భానుడు అయితే ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పొచ్చు. అయితే మార్చి నెలలోనే వడగాలులు తీవ్రతరం అయినాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇటు భద్రాద్రి జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అయితే తీవ్రతరం అవుతున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ఇటు సింగరేణి గనులు ఉండడం, ఓపెన్ కాస్ట్ వీటన్నిటి వల్ల కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే అధిక ఉష్ణోగ్రత అయితే నమోదవుతూ ఉంటుంది. ఇటు అంటే ఇప్పటికే 40 డిగ్రీల చెరువులు అయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అయితే జిల్లాలో నమోదవుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంతో ఇటు జిల్లా ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు అదేవిధంగా ఇంకో మరి 2-3 రోజులలో కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పటికే ఇప్పుడు 40 డిగ్రీల దగ్గరలో ఉన్న ఇంకా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తున్నారు. దీంతో ప్రజలందరూ కూడా ఎవరు కూడా అవసరమైతే బయటికి రావాలని లేదంటే అంటే జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇటు డాక్టర్లు వైద్యులు కావచ్చు, లేకపోతే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చిరు వ్యాపారులు మరియు ఉపాధి కూలీలు అయితే ఎండల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కూలర్లు మరియు ఏసీలకైతే గిరాకీ పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. దీని అంతటికీ కూడా ఇప్పుడు అంటే ఈసారి అంటే కరెంట్ కటింగ్ లేకుండా చూడాలంటే జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రాబోయే 2 నెలలు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో నమోదవుతాయంటూ కూడా ఇటు జిల్లా ప్రజలు అయితే జంకుతున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్ కుమార్.